హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానేమ్ పున్స్ ఫ్యామిలీ. ఇక లేట్ చేయడం ఎందుకు, మనమైతే వీడియోలోకి వెళ్దాం. టీవీపై మూర్తి అందరికీ తెలిసే ఉంటుంది. అతనైతే బిగ్ బాస్ మీద షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. అసలు ఆ కామెంట్స్ ఏంది, ఆ కామెంట్స్లో నిజమెంత అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కూడా కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే, టీవీపై మూర్తి ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. అవేంటంటే, బిగ్ బాస్ హౌస్లో ఒక పాలిచ్చే మహిళ పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అలాగే మిగతా హౌస్ మేట్స్తో కలిసిపోయి ఆ గేమ్స్ ఆడడం కానీ అన్నీ చేస్తూ ఉంటుంది. అక్కడ వరకు బాగుంది. సో తర్వాత కొద్ది రోజులకు ఆ పాలు తాగే బేబీ గుర్తుకు రావడం, పాపను చూడలేకుండా ఉండలేకపోవడం, సో ఇలా కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే చూపిస్తారు. ఆ టైంలో బిగ్ బాస్ హౌస్లో మిగతా హౌస్ మేట్స్ తనని ఓదార్చడం ఇలా అయితే జరగద్ది. ఇలా జరిగిన తర్వాత ఆ ఎపిసోడ్ని కొన్ని లక్షల మంది చూస్తారు. అక్కడ వరకు బాగుంది. ఇక తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చి ఒక నంబర్ చెప్పి ఆ నంబర్కి ఓట్లేయండి, నన్ను బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ చేయండి అని చెప్తుంది. సో అప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఏం చేస్తారు, ఓట్లు దబదబా గుద్దేసి ఆమెనైతే కొద్ది రోజులు హౌస్లో కంటిన్యూ చేస్తారు. మీరు బాగా గమనిస్తే లాస్ట్ ఎపిసోడ్లోనే ఆ మహిళ ఎమోషనల్గా లోనైంది. ఏమని, ఆ బేబీని చూడకుండా ఉండలేకపోవడం, లేకపోతే ఆ పాలు ఇవ్వడం గుర్తుకు రావడం, ఇలాంటివన్నీ. సో అలాంటప్పుడు తెలుగు ఆడియన్స్ ఆ ఎపిసోడ్ చూసి ఎమోషనల్గా లోనైన తర్వాత ఆవిడకి నెక్స్ట్ వీక్ ఓట్లేసి ఎలా ఆమెని కంటిన్యూ చేస్తారు. అంటే తెలుగు ఆడియన్స్ అక్కడ ఆ మహిళను కంటిన్యూ చేసి ఇక్కడ బయట పాలు తాగే బేబీకి అన్యాయం చేస్తున్నారనే కదా దాని అర్థం. అంటే ఇక్కడ తెలుగు ఆడియన్స్ చేసేది రాంగే కదండి. ఎందుకంటే అక్కడ ఆ మహిళకు ఓట్లేసి బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ చేస్తూ ఇక్కడ బయట పాలు తాగే బేబీకి పాలు లేకుండా చేస్తున్నారనే కదా. సో అది అన్యాయమే కదా. ఇక మనం ఫైనల్గా తప్పు ఎవరిది అని చూసుకుంటే, ముందుగా పాలు తాగే బేబీని వదిలేసి బిగ్ బాస్ హౌస్కి రావడం తను చేసిన తప్పు. సో దాని తర్వాత ఒకవేళ పాప గుర్తొచ్చి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు బిగ్ బాస్ పంపించడు. ఎందుకంటే బిగ్ బాస్కి టీఆర్పీ కావాలి, అంటే అలాంటి ఎమోషనల్ ఎపిసోడ్స్ కావాలి. ఇక అలా బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా తప్పు చేస్తుంది. ఇది బిగ్ బాస్ హౌస్ మీద నా అభిప్రాయం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.